మహాదేవదే నమః మహాసరస్వత్యే నమః శివాయ గురవే నమః శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ ప్రియం రామనామరామే వ్యాధి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్తే 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 నమో నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం శ్రీమాత్రే నమః జయ గురు దత్తాత్రేయ నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ప్రధానంగా మనం ఈ యొక్క ఎపిసోడ్ అంతా కూడా శుక్ర రాహుల యొక్క కలయిక, శుక్ర రాహుల యొక్క అడ్వెక్షన్ అని చెప్పేసి ఇంగ్లీష్ లో అంటారు. శుక్ర రాహుల యొక్క కలయిక వల్ల వివిధ లగ్నాల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి, అసలు శుక్రుడు అంటే ఏంటి, రాహు అంటే ఏంటి, ఆ ఫలితాలంతా కూడా గ్రహాలు ఇచ్చే ఫలితాలంతా కూడా ఏకరకంగా ఉంటాయి. శుక్రుడు అనేవాడు అంతా కూడా శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే శుక్రగ్రహం అనేది శుభగ్రహము, సర్వశ్రేష్టమైన గ్రహము, అందరికి కూడా అఖండమైన సుఖ జీవితం ఇచ్చేది, తర్వాత భోగభాగ్యమైన శుభ జీవితం మరియు రిచ్ లైఫ్ అని చెప్పేసి అంటారు. రాజయోగాలు ఇచ్చే గ్రహం అని చెప్పేసి అంటారు. ప్రధానంగా చూసుకుంటే రాజయోగాలు ప్రతి విషయంలో కూడా వాళ్ళ మాటికి విలువిచ్చే విధంగా ఉండే గ్రహం. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అని చెప్పేసి అంటే కలత్ర కారకుడు, శుక్రుడు అని చెప్పేసి అంటే ప్రేమ ఆప్యాయత అనురాగం ఇచ్చే గ్రహం అన్నమాట. మన జీవన విధానంలో ప్రేమ ఆప్యాయత అనురాగము సుఖ జీవితం ఇచ్చే గ్రహం. ప్రధానంగా చూసుకుంటే స్త్రీ పురుషుడిద్దరికి కూడా కళ్యాణ యోగానికి కారకమైన గ్రహం అని చెప్పేసి అంటారు. కలత్ర కారకుడు స్త్రీలకి పురుషుడు యొక్క అనురాగం కలిగే విధంగా కానీ, స్త్రీలకి పురుషుడు యొక్క అనురాగం కళ్యాణ యోగం కలిగే విధంగా, ఆకర్షణ కలిగే విధంగా కానీ ఈ యొక్క ఫలితాలు ఇచ్చే గ్రహం అని చెప్పేసి చెప్పొచ్చు. ప్రధానంగా పురుషులకైనా కానీ స్త్రీ యొక్క ఆకర్షణ కానీ కళ్యాణ యోగం కలిగే విధంగా, వాళ్ళ పరస్పరంగా ప్రేమ అనురాగం కలిగే విధంగా ఫలితాలు ఇచ్చే గ్రహం అని చెప్పేసి చెప్తారు. ప్రధానంగా చూసుకుంటే ప్రేమ అనురాగాలు, ఆప్యాయత, సుఖమైన జీవితం, అన్య దాంపత్యము, భోగభాగ్యమైన జీవితం, రాజయోగం ఇచ్చే జీవితం అనేది విదేశంలో స్థిరత్వం కానీ అఖండమైన రాజయోగం ఇచ్చే గ్రహం కానీ చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహంతో ఈ యొక్క మరి ఇంకో గ్రహం కలిసి ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఆ ఫలితాలంతా కూడా వివిధ లగ్నాల వాళ్ళకి వివిధ ఫలితాలు అంటే ఆ ఫలితాలంతా కూడా మారిపోతుంటాయి లగ్నాన్ని బట్టి. ఆ లగ్నం అంతా కూడా శుక్రుడికి మిత్రస్థానంలో ఉందా, శుక్రపాలిత లగ్నాలు అంటే శ్రీపాలిత లగ్నాల, లేకపోతే గురుపాలిత లగ్నాల, ఆ లగ్నాన్ని బట్టి ఒక శుక్రుడిచ్చే ఫలితాలు, రాహు ఇచ్చే ఫలితాలంతా కూడా కలయిక వల్ల ఫలితాలు అనేవి కూడా మారిపోతూ ఉంటాయి. శుక్ర రాహులు ప్రధానంగా చూసుకుంటే 3, 6, 8, 9, 10 స్థానాల్లో కానీ లగ్న వశాత్తు చూసుకుంటే 11వ స్థానంలో కానీ 12వ స్థానాల్లో కానీ శుభ ఫలితాలు, కొంతగా మిశ్రమైన ఫలితాలు. సప్తమ స్థానంలో ఉంటే ఇంకా మేషలగ్నాన్ని చూసుకుంటే ఉదాహరణకి మేషలగ్నంలో ఈ యొక్క శుక్రవాహాలు ఉంటే కనుక సప్తమ స్థానంలో కేతు ఉంటాడు. దాని ద్వారా ఏంటంటే వివాహం ఆలస్యం అవ్వచ్చు, కానీ వివాహం అయిన తర్వాత కూడా కొంచెం చికాకు ఉండవచ్చు. కానీ దశలో ఏ దశలో అవుతుంది, ఏ ఇన్ఫర్టెడ్ దశలో అవుతుంది, దాన్ని కూడా ప్రామాణికంగా చేసుకొని మనం చెప్పవలసి ఉంటుంది. ఇద్దరు జాతకంలో కనుక ఈ యొక్క సప్తమ స్థానాన్ని కాకుండా అష్టమ స్థానంలో ఏ గ్రహం ఉంది, ఆ యొక్క గ్రహం యొక్క శుభ దృష్టి ఈ యొక్క లగ్నం మీద పడుతుందా లేదా, ఆ ఫలితం అంతా కూడా భావ ఫలితాలు ఏ రకంగా ఉంటాయి, ఆ అన్వయం చేసుకొని చెప్పాల్సి ఉంటుంది. ప్రతి విషయం అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క కలయిక, ఈ యొక్క ఫలితాలు అనేవి కూడా వివిధ స్థానాన్ని బట్టి వాళ్ళిచ్చే ఫలితాలను బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట. గ్రహం అనేది ఏంటంటే ప్రతి ఒక్క గ్రహం అనేది కూడా నవగ్రహాలన్నీ కూడా శుభగ్రహాలే. దాంట్లో శుభగ్రహం అనేది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అనేవాడు ప్రధానంగా చూసుకుంటే దేవతల్లో శ్రేష్టమైన గ్రహం అని చెప్పేసి చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా సర్వశ్రేష్టమైన గ్రహం. శుక్రుడు అంతా కూడా ప్రధానమైన మంత్రోపాసనకి స్థిరమైన గ్రహం అన్నమాట. మంత్రోపాసన చేసే వాళ్ళకి, ఎవరైతే మహాలక్ష్మి ఆరాధన చేసే వాళ్ళకి కానీ, దేవత ఆరాధన దశమహావిద్యలు చేసే వాళ్ళకి కానీ శుక్రుడంతా శ్రేష్టమైన గ్రహం ఎక్కడా ఉండదు. ప్రధానంగా శుక్రుడిచ్చే గ్రహం అంత అధికార యోగం కానీ, అఖండమైన రాజయోగం కానీ, ఆనందమైన జీవితం గురించి కానీ, ప్రేమ అనురాగం ఆప్యాయత జీవన విధానంలో అఖండమైన ఒక జీవితం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ఈ జీవన విధానంలో ప్రతి విషయంలో కూడా ఆకర్షణ యోగం కానీ, ధనం ఇచ్చే గ్రహం. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంటే ధన ఆకర్షణ ఇచ్చే గ్రహం అని చెప్పొచ్చు. శుక్రుడు అంటే ప్రధానంగా చూసుకుంటే ధనయోగాలు, ఆర్థిక యోగం, ఆర్థిక ఉన్నతి, ఆర్థిక పురోగతి, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఇక విదేశాలలో కానీ, మీరు చెప్పే వివిధ రంగాల్లో అయినా కానీ, వివిధ వ్యాపారంలో కానీ, వ్యాపార గుణాల గురించి అయినా కానీ, వ్యాపారంలో మీకంతా కూడా ఆకస్మిక ధనయోగం, ఆకస్మిక ధన నష్టాన్ని ఇచ్చేది కూడా రాబోతాడు, ఆకస్మిక ధనయోగాన్ని ఇచ్చేది కూడా
శుక్రుడు అవుతాడు. ప్రధానంగా చూసుకుంటే విదేశంలో ఏ విదేశాల్లో ఉంటారు స్థిరపడే ఛాన్సెస్ ఉంటాయంటే ప్రధానంగా చూసుకుంటే శుక్ర రాహులు కలిగి కనుక కొన్ని స్థానాల్లో ఉంటాయి. ఇంకా వివిధ లగ్నాల వాళ్ళకి విదేశంలో స్థిరపడే యోగం ఉంటుంది. మరియు రాహు ఇచ్చే గ్రహం ఏంటిదంటే రాహు అంతా కూడా ఈ యొక్క రాహు కలిక వల్ల ప్రధానంగా వివిధ స్థానాల్లో చూసుకుంటే పంచమ స్థానాలు చూసుకుంటే ఉద్యోగుల మార్పు గురించి కానీ శత్రుపీడ ఉండడం కానీ సంతానం ఆలస్యం అవ్వడం కానీ కళ్యాణం అయిన తర్వాత భార్య భర్తలకు ఏమైనా మనస్పరంగా మానస్పర్ధలు అనేది రావడం కానీ మళ్ళీ కలిసిపోయి అన్నీ దాంపత్యంగా అనురాగంతో ఆశ్చర్యతో ఉండడం కానీ సంఘంగా మంచి ప్రాముఖ్యత ఉండడం కానీ విదేశంలో స్థిరత్వం రావడం కానీ శుక్రుడిచ్చే ఫలితాలే రాహు ఇస్తూ ఉంటాడు. ఏ రాశిలో శుక్రుడు కనుక ఉంటే ఆ రాష్ట్రాధిపతి ఇచ్చే ఫలితాలే ఇస్తూ ఉంటాడు. మరి శుక్రుడితో వాడు రోజు ఉంటే శుక్రుడు ఇచ్చే ఫలితాలు రాహు ఇస్తూ ఉంటాడు. ఇటువంటి ఫలితాలు అన్వయం చేసుకుంటూ ప్రతి విషయంలో కూడా ఏంటంటే ఒక గ్రహ ఫలితాలు ఇదే ఆధారంగా అని చెప్పడం లేదు. వాళ్ళు వివిధ గ్రహాల యొక్క దృష్టి కలయిక అంతా కూడా చూసుకోవాలి. ఏ దశలో వాళ్ళకి నడుస్తుందో చూసుకోవాలి. ఏ ఇన్సర్ట్ దశలో ఉన్నారో చూసుకోవాలి. ఆ ఫలితాలంతా కూడా అన్వయం చేసుకుంటూ జీవన విధానం అనేది ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే శుక్ర రాహుల ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి. విదేశంలో స్థిరత్వం కోసం కానీ అధికార యోగం గురించి కానీ రాజకీయ యోగం గురించి కానీ శ్రీరంగంలో ప్రవేశం కోసమైనా కానీ శ్రీరంగంలో మంచి అవకాశాలు వచ్చి మంచి బుద్ధిలు అనేది రావడం కానీ మంచి కీర్తి ప్రతిష్టలు రావడం కానీ ఇటువంటి ఫలితాలంతా కూడా వివిధ లగ్నాల వాళ్ళకి వాళ్ళ స్థానాల్లో ఏ స్థానంలో శుక్రుడు ఉన్నాడో దాన్ని బట్టి ఆధారంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఏకాదశ స్థానంలో ఉంటుంది ఇక శుక్రవాహాలు కలియకుండా ఉంటే కనుక అఖండమైన రాజ్యోగాన్ని ఇష్టాలని చెప్పేసి అఖండమైన విదేశంలో స్థిరత్వం కోసమైనా కానీ వాళ్ళు చేసే వ్యాపారంలో కానీ అఖండమైన ధన ఆదాయం రావడం డబ్బు అనేది బాగా ఉండడం డబ్బుకి లోటు లేకుండా ఉండడం వాళ్ళ వల్ల వాళ్ళ యొక్క జీవన విధానం స్త్రీ ఆకర్షణ కానీ జన ఆకర్షణ కానీ ఎక్కువగా ఉండడం ఇక వివాహం అయిన తర్వాత కూడా వాళ్ళకి ఎంజాయ్మెంట్ లైఫ్ అనేది ఎంటర్టైన్మెంట్ లైఫ్ అనేది ఎక్కువగా ఉండడం వివాహంతో పాటు కాకుండా వీళ్ళకి ప్రధానంగా చూసుకుంటే క్రియేటివ్ నాలెడ్జ్ మైండ్ ఉంటుంది. టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. రాహు ఇచ్చే ఫలితాలంతా కూడా ప్రధానంగా ఏ రకంగా ఉంటాయంటే క్రియేటివ్ నాలెడ్జ్ ప్రతి విషయంలో కూడా ఈ ధోరణి కానీ అది వృత్తిగా వెళ్ళాలని చెప్పేసి కాకుండా వివిధ రంగాల్లో కూడా నాకు ప్రాముఖ్యత ఉంది. నేనంతా కూడా యూనిక్ గా ఆలోచించాలి, కొత్తగా ఆలోచించాలి, ఆధునికంగా ఆలోచించాలి. నేను ఎవరు చేయండి నేను కనిపెట్టాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఉండడం కానీ రీచర్స్ లైఫ్ లాగా ఉండడం కానీ వాళ్ళంతా కూడా సైంటిస్ట్ లాగా కొత్తగా కనిపెట్టి సాఫ్ట్వేర్ లాంటి కనిపెట్టి నేను వ్యాపారంలో వదిలిపెడితే నాకు ఉంచే ప్రాముఖ్యత ఎవరికి రాకుండా ఉండాలి, ఇది మోనోపలిలాగా ఉండాలి, ఇది దేశంలో అంతా కూడా మంచి పేరు గణించాలి, నాకు బాగా నాలెడ్జ్ ఉంది, నాకంతా కూడా క్రియేటివ్ నాలెడ్జ్ ఉంది, నా వల్ల మంచి పనులు జరగాలి, నా వల్ల 10 మందికి ఉపయోగపడాలి, నా 10 మంది వల్ల ఉద్యోగాలు జరగాలి, ఇట్లాంటి ఆలోచన ఉండడం కానీ శుక్ర రాహుల ఫలితాల వల్ల బుద్ధ లగ్నాన్ని బట్టి దానికి అంత స్థానాన్ని బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట. శుక్ర రాహులు వచ్చే ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి. వివిధ లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. జయ దత్తాత్రేయ.
విపరీత రాజయోగంతో ఆనందమైన జీవితం ఇచ్చడానికి రాజశ్యామల యాగం ఆచరించాలి. దాని యొక్క మేఘా దక్షిణమూర్తి ఆరాధన చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది. బొబ్బర్లు దానం చేసుకోండి, మామిడి పళ్ళను దానం చేసుకోండి. బ్రాహ్మణులంతా కూడా జాతకరీత్యా సర్వద్రవదోషం వాడడం జరుగుతుంది. ఈ యొక్క మినుములు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రేమ దేవుని దత్తాత్రేయ.